పేరు పెట్టారు. అలాంటి రామానుజ దర్శనంలో మహా ఆచార్యులు లక్ష్మీనాథ సమారంభం అంటూ నాగయాములతో కొనసాగి మన ఆచార్యుల వరకు ఉండే ఆచార్య పరంపర గొప్ప అనర్ఘమైన గొప్పగా ప్రకాశించే రత్నహారంలో ఉండే ఆచార్య రత్నాలు వీరందరూ. అలాంటి ఆచార్య రత్నహారంలో భగవంతుడికి ఆభరణంగా అలంకరింపబడేటువంటి ఆ రత్నహారంలో ఉండేటువంటి మహామహోపాధ్యాయులు భవిష్యాప్తి వెంకటేశ్వరుడు, శాస్త్ర రత్నాకరుడు, ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ డాక్టర్ శ్రీరంగం లల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి గారు 100 సంవత్సరాల క్రితం మోటూరులో అవతరించిన అక్కడ ఆవిర్భవించినటువంటి పుష్పం హైదరాబాద్ వరకు సాగి అక్కడి నుంచి వరంగల్లో ప్రకాశించింది. వరంగల్ మహానగరంలో 73 సంవత్సరాలు వేయించేసి ఉన్నటువంటి వారు. మనం వరంగల్లో పుట్టినా వచ్చి పడ్డా మనందరి అదృష్టం. అటువంటి మహానుభావులు గ్రంథాలు రచించి ఎందరికో జ్ఞానాన్ని అందించి ఎన్నో దేవాలయాలను ప్రతిష్ఠించి పాంచరాత్ర ఆగమ పాఠశాల ద్వారా ఎందరో అర్చకులను తయారు చేసి ఒకరికి సాధ్యం కాని ఒక వ్యవస్థకే సాధ్యమయ్యేటువంటి ఘనకార్యాలను అద్భుతంగా నిర్వర్తించినటువంటి సత్య సంకల్పులు, స్థిర సంకల్పులు రఘునాథాచార్య స్వామి గారు. వారి వివాహం జరిగి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు వారు 4 అమ్మాయిలు 75 మంది దంపతులకు దంపతి పూజ చేశారు. లక్ష్మీనారాయణ ఆధారంగా వారు ఉన్నప్పుడు వారు చేసిన వారి అనుష్ఠానం మనకు ఉపదేశం కాబట్టి వారు అవతరించి 100 సంవత్సరాలు అయినప్పుడు 100 మంది విద్వాంసులను సత్కరించుకోవడం ద్వారా మన వైదిక వాంగ్మయాన్ని గౌరవించుకున్నట్టు అవుతుంది. ఒక వేద పురుషుడిని సత్కరించడం, ఋగ్వేదాన్ని సత్కరించడం అంటే ఋగ్వేదం అని రాసి ఫోటో తీసి మాల వేయడం కాదు. ఋగ్వేద పండితుల్ని సత్కరిస్తే ఋగ్వేదానికి ఆరాధన చేసినట్టు. అలా ఆయా గొప్పదైన విద్యలను గురువుల దగ్గర చాలా శ్రమతో ఏకాగ్రతతో అధ్యయనం చేసినటువంటి మహానుభావులు సత్కరిస్తే వారందరూ కుంభావ సరస్వతిగా నడయాడే విజ్ఞాన సదస్సుగా ఉండేటువంటి పెద్దలు కాబట్టి వారిని గౌరవించుకుంటే ఆ గౌరవం ఆచార్యులకు మొదలికాసమని. విజయవాడలో వారికి గజారోహణ సన్మానం జరిగినప్పుడు ఇలాంటి సన్మానం మా ఒక్కరికి మాత్రమే జరిగి ఆగాలనుకోవు, ఇది పరంపరగా అందరికీ ఇలాంటి గౌరవాలు కలగాలని కోరుకుంటున్నాం అన్నారు. అలా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రాంగణంలో రంగనాథ స్వామి దేవాలయంలో విష్ణు సహస్రనామ ఆవిష్కరణ, చిరంజీవి స్వామి వారు వేయించేయటం, మన సంప్రదాయ గ్రంథాల పారాయణం, కర్నూలులో అష్టాక్షరీయ స్వామి వారు రామాయణ క్రతువు నిర్వహించడం, రఘునాథాచార్య స్వామి వారి పుత్రులలో ఒకరుగా ఉండేటువంటి ప్రధానుడు గోపాలకృష్ణ గారు అహోబిల మఠంలో అద్భుతంగా సత్కార కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అప్పుడు మొదలైనటువంటి కార్యక్రమాలు అప్పుడు కొన్ని అవకాశం ఉన్నప్పుడల్లా నిర్వహించేటువంటి క్రమంలో రఘునాథాచార్య స్వామి వారి దగ్గర శ్రీభాష్యాన్ని సేవించడమే కాక వారికి ఎంతో ఆంతరంగికులుగా తమ మనస్సులో ఉండేటువంటి ఏ అభిప్రాయమైనా చెప్పుకోవడానికి 1-2-3 మాత్రమే పరమ ఆంతరంగులుగా ఉండేవారు. అలా ఎప్పుడైనా రామచంద్ర స్వామి వారు ఒక 2 నెలలు ఫోన్లో కానీ లేకపోతే దర్శనం కానీ ఇవ్వకపోయినా, పరకాల స్వామి గారు 1 నెల రోజులు మాట్లాడకపోయినా మీరే ఫోన్ చేసి మీ గొంతు వినక చాలా రోజులైందని బెంగపడేవారు. అలా స్వామి గారికి అత్యంత ఆత్మీయులుగా ఉండేటువంటి వారు. అటువంటి శ్రీభాష్యకార సిద్ధాంతపీఠ వ్యవస్థాపకాచార్యులు శ్రీమద్ పరహంస పరివిరాజకాచార్యులు, శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య స్వాములు అయినటువంటి శ్రీ 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 తిరండి శ్రీరామచంద్ర రామానుజీయ స్వామి గారు శత జయంతి ఉత్సవాల ప్రారంభంలో తిరునక్షత్రపతి ధర్మంలో వేయించేసి ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో కొందరు పెద్దలకు వారి శ్రీహస్తాల ద్వారా వారికి మంగళాశాసనం, రఘునాథాచార్య స్వామి వారి మంగళాశాసనం, రామానుజుల వారి ప్రతినిధిగా జీఎస్వామి వారి మంగళాశాసనం ఉండాలని. ఎందుకంటే లోకంలో పెద్దలు కరువైనారు ఉన్నటువంటి వారు సర్వసంగ పరిత్యాగులైన ఈ పెద్దలే. ఎందుకంటే లౌకికంగా ఉండే పెద్దల్లో ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వారు జైలుకి వెళ్ళడం చూస్తున్నాం.
మంత్రులు జైలుకెళ్ళడం చూస్తున్నాం. ముఖ్యమంత్రులుగా ఉండే వాళ్ళ మీద ఒక చాంతాడంత కేసులను చూస్తున్నాం. వారెవరు లౌకికంగా తాత్కాలికంగా పెద్దలైనా వారెవరు విద్యావంతులను గౌరవించే స్థానంలో పెద్దగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎప్పుడు జిఎస్ స్వామి వారి యొక్క అంగీకారము అవకాశం కలిగితే అప్పుడే పెద్దలకు సత్కారం అనుకున్నాం. 100వ సంవత్సరంలో అనుకున్న కార్యక్రమాలన్నీ చేయడానికి ఆ సంవత్సరం సరిపోనందుకు గాను 101వ సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగించి అప్పటికైనా పూర్తి చేసే ప్రయత్నం పెద్దల యొక్క మంగళాశాసనంతో ఆచార్యుల వారి యొక్క మంగళాశాసనంతో ఉండాలని కోరుకుంటూ 3:30 అయింది. కార్యక్రమం అంతా కనీసం 5:15 లోపల పూర్తయితే ఇవాళ ఇంత హడావిడిగా ఉదయం అంతా యజ్ఞ కార్యక్రమం, సాయంత్రం స్వామివారి ప్రవచన కార్యక్రమం, మధ్యలో వారి అనుమతితోటి ఇవాళ ఆచార్యులలో మహోన్నతమైన స్థానం ఆక్రమించినటువంటి సంపాదించుకున్నటువంటి పొందినటువంటి పూరేశుల యొక్క తిరునక్షత్ర సందర్భంగా గోవిందుడి అనుగ్రహంతో గోవింద జీల అనుగ్రహంతో లభించింది. రఘునాథాచార్య స్వామి వారు రామాయణ శాస్త్రాంతి కంటే ముందు ఈ మహానగరంలో ప్రతి నెల ఒక్కొక్కరి గృహాల్లో ఆలయాల్లో పూరేశుల యొక్క సహస్రాబ్ది కార్యక్రమం నిర్వహించి చివరిలో 3 రోజులు కార్యక్రమాన్ని సిద్ధార్థనగర్లో నిర్వహించారు. అటువంటి ఒక కృష్ణాష్టమి లాంటి, ఒక ఏకాదశి లాంటి, ఒక ధనుర్మాసం లాంటి రోజులు ఎట్లా నన్నాడాలో ఈ రోజు కూడా ఖచ్చితంగా మంచి రోజు. ఇవాళనే కదా దివ్య ప్రబంధం ప్రారంభం చేసుకోవడానికి మంచి శుభదినం అంటే అటువంటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మంగళప్రదంగా ప్రారంభించుకోవడం కోరుతాను. మనందరికీ ఆచార్యులు స్వామివారికి కూడా ఆచార్యులైనటువంటి రఘునాథేశ్వర వారి చిత్రపటానికి స్వామివారు పుష్పమాలను సమర్పించడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభం చేయాల్సిందిగా స్వామివారిని ప్రార్థిస్తున్నాం.